హలో ఆల్, ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను, చూసారు కదా. సో ఇవన్నీ అరౌండ్ నాకు 1000-1500లో పడ్డాయి నాకైతే అనమాట. సో నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నేను ఏ ఒక్క ప్రోడక్ట్ మీషోలో ఏ ఒక్క ఐటమ్ తీసుకోవాలన్నా తీయాలని అనుకున్నాను. సో ఇంకా మాట్లాడేందుకు వీడియో స్టార్ట్ చేసేద్దామా. నేను రివ్యూస్ చూసే తీసుకుంటాను. రివ్యూస్ అంటే మీషోలో ఉండే రివ్యూస్ కాదు, డైరెక్ట్ యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్లో రివ్యూస్ చూసి వాటిని చూసి నేను తీసుకుంటాను. సో ఇప్పుడు నేను తీసుకున్న ఐటమ్స్ కూడా వేరే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు అనే ఒక్క ఉద్దేశంతో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది తీసుకున్నా. ఇది నాకు తెలిసి మా పాప హెయిర్ క్లిప్ అవ్వచ్చు, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. ఇది దానికి హెయిర్ స్టైల్ చేసాక కూడా నేనైతే వీడియో పెడతాను. సో ఇలా ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఏదైనా మనకి కావాల్సినవి వచ్చాయి అంటే దానిలో ఉన్న మజా మామూలుగా ఉంటుంది. వీటి వచ్చాయి. నేను ఒక్కొక్క ప్రోడక్ట్ పెడతాను, దాని పక్కన డిస్ప్లేలో నేను మెన్షన్ చేస్తాను, దీని పిక్ అనేది పెడతాను కాస్ట్తో సహా. నాకైతే ఈ ఐటమ్స్ ఎంతెంత పడ్డాయో నాకైతే గుర్తులేదండి, ఎందుకంటే నేను కొని చాలా రోజులైంది. బట్ తెలిసిందే కదా, మా బాబుతో నాకు అస్సలు అవ్వదు. ఇప్పుడు భోజనం పెట్టేసి పడుకోబెట్టి వచ్చాను, ఈరోజు ఖాళీ అయింది. ఇవన్నీ ఎలానో స్టాక్ ఇంకా అలా ఓపెన్ చేయకుండా సైడ్కి ఉండిపోతున్నాను. మా ఆయన రోజు పెడుతున్నారు. ఆర్డర్ పెట్టి ఇంకా అలా పక్కన ఉంచేసామని, అందుకే అలా అన్బాక్సింగ్ చేసినట్టు అవుతుంది, అన్బాక్సింగ్ వీడియో కూడా అవుతుంది. అంటే ఇప్పుడే కొంచెం వీడియో చేస్తున్నాను కదా, సో ఇది వీడియో పర్పస్ కింద అవుతుంది. దట్టు ఎవరికైనా హెల్ప్ అనే ఒక్క ఉద్దేశంతో ఈ వీడియో అయితే స్టార్ట్ చేసినాను. దీనికైతే సేఫ్టీ బాగా ఇచ్చారు ఇంకా, ఎందుకంటే ఎయిర్ బబుల్ కవర్ కూడా పెట్టారు బ్రేక్ అవ్వకుండా. బట్ క్వాలిటీ వైజ్ అయితే డ్రెస్ని చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి ఇది అరౌండ్ 200లోనే పడింది, 150-170 అలా. సో చూసారంటే ఈజీగా మూవ్ కూడా అవుతున్నాయి, ప్లాస్టిక్. సో హెయిర్ స్టైల్ అనేది చూపిస్తే మీకు అర్థమవుతుంది, కొత్తగా తెలియపోయిన వాళ్ళకి, ఆ లేడీస్కి అయితే అర్థమవుతుంది అనుకోండి. అండ్ ఇది క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది ఒకటి, రెండు వైటే వచ్చాయి. సో నేను ఇదైతే ఓపెన్ చేయను, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశాను కాబట్టి ఇది యూజ్ చేసిన తర్వాత ఇది అనేది ఓపెన్ చేస్తాను. రెండు సేమ్ ఒకటే కలర్ కాంబో అనమాట. సో నేను ఈ పిక్ అనేది డిస్ప్లేలో ఇస్తాను, మీరు చూడండి. మీకు కావాలనుకుంటే ఆ కోడ్ కూడా మెన్షన్ చేస్తాను తర్వాత. సో ఒక ఐటమ్ అయితే అయిపోయింది. సో సెకండ్ వన్ వచ్చేసి ఇది వాల్ స్టిక్కర్ అనమాట. వాల్ స్టిక్కర్ కొంచెం మేము ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్లో ఉంటున్నాం కదా, సో మాకైతే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్స్పెక్షన్ అవుతుంది, హౌస్ ఇన్స్పెక్షన్ అవుతుంది. సో ఇల్లంతా నీట్గా ఉంచుకున్నారు ఏంటి, డెకరేటివ్ అన్ని థింగ్స్ అన్నీ ఇక్కడ చేసుకుంటారు. సో దాని పర్పస్ మీద అయితే నేనైతే ఇవి తీసుకున్న. చాలా ఇది అరౌండ్ ఇది బాగానే వచ్చింది, బట్ కొంచెం చిన్నవి, అంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత కాదు. ఇవి వాల్కి పెట్టి కూడా నేను చూపిస్తాను నేను. సో పికప్స్ క్యూట్ ఉన్నాయి కదా. సో ఇలా అనమాట, ఇవి రెండు సైడ్ పెట్టుకోండి. సో ఇది నాకు కాస్ట్లు ఏవి కొంచెం గుర్తులేదు, సారీ అండి. నేను అదంతా డిస్ప్లే పైన నేను పిక్ అనేది పెడతాను విత్ కాస్ట్తో సహా. మీకు నచ్చినట్లయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఫ్రిడ్జ్ కవర్స్. మా ఫ్రిడ్జ్ వీడియో కూడా వస్తుంది, ఈ వీడియో పెట్టినప్పటికీ మా ఫ్రిడ్జ్ వీడియో రావచ్చు లేదా రాకపోవచ్చు, చెప్పలేను. బట్ ఆ ఫ్రిడ్జ్ అవతారం కూడా ఎలా ఉందో చూస్తే నేను ఇది పర్చేస్ చేసిన దానికి న్యాయమే అనిపిస్తుంది కూడా. సో ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ కొనుక్కోవాలి కాబట్టి తప్పదు. సో ఇవైతే ఫ్రిడ్జ్ కవర్స్. సో ఇది ఎలానో తెలిసింది, ఇవన్నీ చాలా తక్కువగా వస్తాయి. బట్ ఇక్కడ అన్ని కాస్ట్, నేను మీషోలో కొనేదానికి ఇక్కడ అన్ని కాస్ట్ అంటే కాస్ట్. ఇదంతా ఆర్మీ ఏరియా కదా, 3 షీట్స్ అయితే వచ్చాయి కదా, చాలా బాగుంది. కవర్స్లా ఉన్నాయి, కవరు క్వాలిటీ ఇదే కొంచెం, అంటే వాటర్ గట్రా పడితే అది అయిపోతుంది. నేను ఇంతకు ముందు వేరేది కొన్నాను, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కొన్నాను, అది కొంచెం స్ట్రాంగ్ అనమాట, స్టిఫ్గా ఉంది. కాస్ట్ తక్కువైనప్పుడు ఇలాంటి పేపర్స్ ఇచ్చేస్తాను, వాడేనేం చేయలేదని. సో ఫ్రిడ్జ్ అయితే ఇది అయిపోయింది. అయితే ఫోర్త్ వన్ వచ్చేసి ఇవైతే ఫ్లవర్స్ అండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా చిన్నవి, డెకరేటివ్ ఐటమ్స్వి. సో అవన్నమాట. ఇది నాకు 237 అంత పడింది. కొంచెం ఇవి కాస్ట్లీగా అంటే కొంచెం పెద్దవే తీసుకున్నాను.
దీనికన్నా ముందు కూడా చిన్నవి తీసుకున్నాను, అవి వీడియో అయితే తీయలేదు, బట్ అది డెకరేటివ్ చిన్నవి కాదు ఇవి, కొంచెం ఇదిగోండి క్యూట్. బట్ నేను ముందు తీసుకున్న వాటికైతే కాస్ట్ తక్కువ, బికాస్ దీంట్లో సిమెంట్ అనేది, వైట్ సిమెంట్ అనేది ఉంది మీరు చూసుకున్నట్లయితే. బట్ అందులో థర్మాకోల్ షీట్ ఒకటే ఉందన్నమాట, లైట్ వెయిట్. ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, దట్ ఇది కలర్ కూడా కొంచెం కొన్ని బ్రైట్గా ఉంది, కొంచెం డల్గా ఉంది. ఇట్స్ ఓకే, మనం ఇచ్చే బడ్జెట్లో అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇవి మొత్తంగా అయితే 8 వస్తాయి, ఇంకో 2 కింద ఉన్నాయి, నాకు చేతులు ఇంకా సరిపోలేదు అందుకే. ఇవైతే 8 వచ్చాయి. సో ఇవి మనం ఇచ్చే మనీకి అయితే ఓకే ఏంటి సూపరే. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఇవి జస్ట్ యూజ్ అండ్ త్రో టైప్ కాకపోయినా మనం ఉన్నంతకాలం కొంచెం వాడుకోవడానికి అయితే స్టిఫ్గా ఉంటాయి. ఎక్కువ మనం ఉంచుకున్న బట్టే ఉంటాయి ఏ ఐటమ్స్ అయినా కానీ, అవి చీప్ అయినా కాస్ట్ అయినా మనం మెయింటెనెన్స్ చేసిన బట్టే ఉంటాయి. సో నేనైతే పెద్దవి కొనాలనుకున్నా, బట్ మా హనీగడికి కొంచెం వాడి వల్ల నేను ఏవైనా జడిస్తే వాడు కొంచెం పెద్ద అయిన వరకు అన్నీ ఇలా చీప్ అండ్ బెస్ట్లోనే తీసుకుంటాను అనమాట. అదే నేను ఫిక్స్ అయిపోయాను. మనం కాస్ట్లీ కొన్ని పిల్లలు దాన్ని పాడగొట్టేసి మనం వాళ్ళ మీద కోపం అయ్యే బదులు మనమే చీపులు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 10 పగలు కొట్టినా ఏం పర్వాలేదు, ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళు మన మాట వినరు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎన్ని అయ్యాయి, 1 2 3. సో ఇప్పుడు 50. సో ఇదేంటంటే ఐ థింక్ ఇట్స్ స్టోరేజ్ బాక్స్ అనుకుంటా, అదే కిచెన్ ఐటమ్స్ అనమాట ఇది. సో ఒకటి ఫ్రిడ్జ్ది, ఒకటి బేబీ కోసం, అండ్ 2 హౌస్ డెకరేషన్కి, అండ్ ఇంకోటి కిచెన్. ఇది మసాలాస్ ఇలా వేసుకోవడానికి కాంబో. ఇది కూడా 200తో పడింది, 200 చిల్లరే పడింది నాకు. క్వాలిటీ అయితే బాగుంది. ఇలాంటి మోడల్లోనే నేను షార్ట్ వీడియోస్లో పెడతాను. ఇది ఈచ్ వన్ ఒకటి 100 ఇలా పడింది అనుకోండి, 200 రెండు కలిపి. బట్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. పార్టీషన్స్ వచ్చాయి కదా మనకి, కొంచెం ఇప్పుడు లైక్ బిర్యానీ మసాలాస్ అలాంటివి, లేదా అచ్చర్స్ అదే పచ్చళ్ళు అలాంటివన్నీ ఒక్కసారి పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇవి నేనైతే ఆ పర్పస్ మీద తీసుకున్నాను. సో క్వాలిటీ మెయిన్, 100కి బాగుంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. దట్టు ఇది స్పూన్స్ కూడా మనం ఇంకేం వెతకక్కర్లేదు, ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్పూన్స్ అయితే ఇచ్చేసారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు కదా, సో ఇదైతే నేను ఒక పర్సన్ గురించి తీసుకున్నాను. అది ఫ్యూచర్ వీడియోలో మీరే చూస్తారో నేను చెప్పను. బట్ ఇదైతే డ్రెస్ అన్నమాట. సో ఈ డ్రెస్ వేసుకునేటప్పుడు ఆ పర్సన్ని నేను చూపించి మరి చెప్తాను. సో నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ అయితే బ్యాక్ సైడ్ ఇవ్వాలనుకున్నాను, బట్ ఇది నాకు 500 అబవ్ పడింది. నాకైతే నిజంగా చెప్తున్నా, మా నాన్న టైలర్ అని, బట్ ఈ క్వాలిటీకి కానీ ఈ కుట్టడానికి కానీ మొత్తం మనం నార్మల్గా వేసుకున్న దగ్గర 1000కి అబవ్ అవుతుంది. ఎందుకంటే మెటీరియల్ ఒక 400 ఇలా అవుతుంది. సో ఇదైతే చాలా రెగ్యులర్ యూస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. క్లాత్ కూడా స్మూత్ అండ్ ప్యూర్ కాటన్ లానే ఉంది. మరి ఇది బ్లెండెడ్ కాటన్ ఏమో తెలియదు, నాకైతే ప్యూర్ కాటనే నాకు తెలిసి, నాకున్న అవగాహనలో మాత్రం ఇది కాటన్ ఇది. బట్ దుప్పట వచ్చేసి అలా. సో టాప్ వచ్చేసి మనం ఇచ్చి 500 అబౌవ్కి డబుల్ లేయర్స్ వచ్చి XXLకి, దట్టు XXL అండ్ పైపింగ్ స్టిచ్చింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇది రెగ్యులర్ యూజెస్కి మనం ఇక్కడ బెంగాల్లో అసలు కింద బార్డర్ కూడా ఇచ్చారు. నాకు ఇది అది రెండు మాట్లాడేయడం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ బట్టలు ఆన్లైన్లో కొనుక్కోవడానికి కారణం ఇవి కుట్టించుకుంటే అయ్యి ఉండేది. బట్ నాకు ఈ రోజుల్లో మాత్రం కుట్టించుకునే కన్నా, నాకు మా నాన్న అయితే టైలర్ కాబట్టి నాకు కుట్టుకూలు ఫ్రీ ఉంటుంది. బట్ నార్మల్ పీపుల్కి అలా కాదు కదా, క్లాత్ కొనుక్కోవాలి, క్లాత్తో పాటు కుట్టించుకోవడానికి మొత్తం కలిపి 1000కి అబవ్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళందరికీ ఇది రెగ్యులర్ యూస్కి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా కాస్ట్, ఇక్కడ ఏమి కొనాలన్నా కాస్టే. ఓన్లీ ఇక్కడ వెజ్జీస్ అదే కూరగాయలు అలాంటివే ఇక్కడ. అదేనా మన సైడ్లో ఆంధ్ర సైడ్ లాగా సంతలు అంటారు కదా, ఆ సంత టైపు సండే మార్కెట్స్ అనమాట అవుతాయి. బట్ మాత్రం నిజంగా నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఆ పర్సన్కి డ్రెస్ వేస్తే ఇంకా ఎంత బాగుంటారో ఏమో అన్నట్టుంది నాకైతే. ఇప్పుడే కొంచెం నేనైతే డ్రీమ్స్లోకి వెళ్ళిపోతున్నా. చూడండి, ఒక్క
దుప్పటా వేయగానే లుక్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది. సో చాలా కంఫర్టబుల్గా అండ్ చాలా యూనిక్గా ఉంది. ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా లేడీస్ చెప్తున్నాను, ఇదైతే చక్కగా కొనుక్కోవచ్చు ఏ టెన్షన్ లేకుండా. ఇప్పుడు రోజుల్లో అయితే మనం కుట్టించుకున్న కన్నా ఇలా కొనుక్కుంటే కుట్టించుకున్నవి ఏమి 10 సంవత్సరాలు వాడేయం కదా. స్టిచెస్ అయినా అంతే, అన్ని సంవత్సరం కూడా వాడర్లే. ఇప్పుడు రోజుల్లో అంతా ట్రెండింగ్ అయిపోయింది, ఏది ట్రెండింగ్ వస్తే అదే కొనేస్తున్నారు. సో నా ఒపీనియన్ వచ్చేసి ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట లేడీస్కి అయితే, మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను. సో ఈ రోజుకైతే ఇవి ఐటమ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.